హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఓ అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. శ్రీకృష్ణుడు, అవును, శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీకృష్ణుడి అవతారం. ఆ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో గోపికలందరికీ చిన్ని కృష్ణయ్యగా, బృందావనంలో వెన్న దొంగగా పేరు తెచ్చుకున్నాడు. ధర్మబద్ధ జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడు ఆ శ్రీకృష్ణుడు. హిందూ మతంలో శ్రీకృష్ణుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఆయన్ని పూజిస్తారు. అయితే కేవలం కోరికలు తీర్చేందుకే ఆయనను ఆరాధించటం కాకుండా ఆయన చూపుతున్న మార్గాలను కూడా అనుసరించాలని పండితులు సూచిస్తుంటారు. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా ఆ మహానుభావుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. ఆయన దేవకి, వసుదేవులకు రోహిణి నక్షత్రముతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించాడు. అందుకే ఈ రోజునే జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా పిలుస్తారు. దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ ధర్మ సంస్థాపన చేయటానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. లోక కళ్యాణం కోసం ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్ని కావు. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుని జీవితకాలం 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగిందని అంటారు. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ఆయన నిర్యాణం. శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు, జన్మనిచ్చిన తల్లి దేవకి, పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. జన్మస్థలం మధుర. శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. శ్రీకృష్ణుడి జీవితంలో కేవలం 4 మాత్రమే హతమార్చినట్టు సమాచారం ఉంది. వారు చానుర, ఒక కుస్తీదారు. 2వ వారు కంసుడు, స్వయాన శ్రీకృష్ణుడి మేనమామ. తరువాత శిశుపాలుడు, దంతవక్ర. వారు శ్రీకృష్ణుడికి అత్త కొడుకులు. శ్రీకృష్ణుడి నుండి మనం ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. అర్జునుడు కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అర్జునుడికి గీతోపదేశం చేసి కార్మోన్ముఖుడిని చేశాడు. ఇప్పటికీ ఆ గీతా సారాంశాన్ని ఎంతో మంది అనుసరిస్తున్నారు. అయితే తన జీవితం ద్వారా ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చని చాటి చెప్పాడు ఆ జగన్నాథక సూత్రధారి. మరి ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకోవచ్చో మనం తెలుసుకుందాం. స్నేహానికి అసలైన అర్థం శ్రీకృష్ణుడు. స్నేహితులంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రేమ. మనం కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే స్నేహితులను కుటుంబ సభ్యులుగానే ప్రేమించాడు. చెప్పకుండానే స్నేహితుల కష్టాల్ని తెలుసుకొని వాటిని తీర్చేసేవాడు. శ్రీకృష్ణుడి స్నేహితుడైన కుచేలుడి కథ మనకి తెలుసు కదా. మనం ఆయనలా చేయలేకపోయినా కనీసం స్నేహితులతో మంచి చెడ్డలు పంచుకుంటూ వారికి అవసరాల్లో చేతనైనంత సహాయం చేసినా చాలు. శ్రీకృష్ణుడు ధర్మబద్ధుడు. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆలోచించే సమయంలో కృష్ణుడు ధర్మ మార్గం అనుసరించమని చెప్పాడు.
ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడి బాధ్యతలు, మానవజాతి పట్ల తన విధులను గుర్తు చేశాడు. యుద్ధ రంగంలో అన్న, తమ్ముడు, మనవడు అనే తేడాలు ఉండవని, ధర్మం ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు. శ్రీకృష్ణుడు తన భక్తులందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు. అంటే వర్గభేదం, లింగభేదం చూపకుండా అందరినీ అంగీకరిస్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు మానవ జాతికి సమానత్వాన్ని బోధించాడన్నమాట. ఆ విధంగానే మనం కూడా ఇతరులను గౌరవంగా చూడటం, సమానంగా చూడటం, అందరినీ ప్రేమించడం వంటివి ఆ కన్నయ్య నుంచి నేర్చుకోవాలి. స్వార్థం లేని ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ రాధాకృష్ణుల దగ్గర. రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచనీయమైనది. వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం కనిపించదు. మనం కూడా అలాగే ఉండాలని రాధాకృష్ణుల ప్రేమ చాటి చెబుతుంది. ఏమీ ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించాలని, ఎవరి నుంచైనా తీసుకోవటం కంటే ఇవ్వటంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమతత్వం మానవాళికి తెలియజేస్తుంది. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్రవంశం, తండ్రి యాదవ వంశంకు చెందినవారు. శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆట పెట్టిస్తూ అవమానిస్తూ ఉండేవారట. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతోనే సాగింది. కరువు, ఇంకా అడవి తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి మారవలసి వచ్చింది. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయసులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుండి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కష్టాలు అనేవి భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరికి సహజం. శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కోవటం ఆయన ప్రత్యేకత. జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదురవని, చిరునవ్వే ఆయుధంగా వాటన్నింటినీ ఇట్టే దాటేయొచ్చని తన జీవితం ద్వారా తెలియజేశాడు ఆ జగన్నాథుడు. గోపబాలులతో ఆడుకుంటూ, గోపికల కుండలు పగలగొడుతూ, అల్లరి చేష్టలు చేసి అందరూ సమానమేనన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడు ఆ కన్నయ్య. కేవలం మనుషులనే కాదు, పశువులను కూడా ప్రేమతో సమానంగా ప్రేమించడం ఆ చిన్ని కృష్ణుడికే చెల్లింది. ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని మానవ జాతికి నేర్పాడు. చాలామంది తామే కష్టాలు పడుతున్నామని, వారి జీవితం బాగా లేదని, వారిది ఒక వ్యర్థమైన జీవితమని, తమకు జీవితంలో అన్యాయం జరిగిందనే భావనలో ఉంటారు. వారి కోసం ఒక చిన్న సంభాషణను మీ ముందుకు తీసుకువస్తాను. ఆ సంభాషణ కర్ణుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినది. మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు, అవమానాలు గురించి శ్రీకృష్ణుడికి ఇలా అడుగుతాడు. నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నన్ను అక్రమ సంతానంగా చూశారు. నేను క్షత్రియుడిని అయినందున ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రియుడిని కాదు అని పరశురాముడు నాకు బోధించాడు. కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతీ కుమారుడనని తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మరిచిపోయేలా శాపం ఇచ్చాడు. అనుకోకుండా ఒక ఆవుకి నా బాణం తగిలింది. తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు. చివరకు నన్ను కన్న తల్లి కుంతి కూడా తన ఇతర కొడుకుల్ని రక్షించటం కోసం తానే తల్లిని అని నిజం చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది. ఇలా జీవితంలో ఎక్కడా నన్ను ఎవరూ కూడా గౌరవంగా చూడలేదు. కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడి దానధర్మం ద్వారానే. అందుకే నేను దుర్యోధనుడి కోసం కౌరవుల పక్షం పోరాడుతున్నాను. నాది తప్పు ఎలా అవుతుంది అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అందుకు ఆ పరమాత్ముడు ఏ విధంగా జవాబు ఇచ్చాడో తెలుసా? కర్ణ, నేను జైలులో పుట్టాను.
నేను పుట్టకముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసం ఎదురు చూస్తుంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులను విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, బాణాలు, శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. నేను ఆవుల మందలో పేడతో నిండిన సాలల్లో నా జీవితం ఎక్కువ భాగం సాగింది. నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు. పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకున్న వేళ కనీసం నేను ఏ విద్యనూ పొందలేదు. నేను 16 సంవత్సరాల వయసులో మాత్రమే సాందీపుని గురుకులంలో చేరాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిని లేదా నేను రక్షించిన గోపికలనే వివాహం చేసుకోవలసి వచ్చింది. జరాసంధుని నుండి మా వారిని రక్షించటానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించవలసి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరిగివాడు అంటూ హేళన చేశారు. నువ్వు కౌరవుల పక్షంలో ఏ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇటు పాండవుల పక్షం గెలిస్తే నాకు లభించేది ఏముంది? కేవలం నిందలు, శాపనార్థాలు. యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి. కర్ణ, ఒకటి గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్లు ఎదురవుతాయి. జీవితం ఎవరికీ సులభమైనది కాదు. తనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురి అయినా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ధర్మం, అధర్మం ఏంటో, ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ ఉపదేశంతో మనం గమనించాల్సిందేంటంటే, మనకు అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయమే జరగాలి, అందుకు అధర్మ మార్గంలో నడుస్తాము అంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో లేదు. మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గాల్లో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. విన్నారుగా, శ్రీకృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకొని పాటించవలసిన కొన్ని పాఠాలు. మరి శ్రీకృష్ణుడు నేర్పిన ఈ సత్యాలను మీ జీవితంలో మీరు కూడా అనుసరిస్తారు కదా? జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.